హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరు ఇది కన్నడ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియోలో మనం మాట్లాడకపోయేది ఓజీ మూవీకి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కోసం మనం పాజిటివ్ గా మాట్లాడుతున్నాం. ఎంత పాజిటివ్ కావాలో అంత పాజిటివ్ మీకు ఇస్తాను ఈ వీడియోలో, కట్ కాకుండా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా 1:20 ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉంటుందో సీట్లల్లా ఇట్లా పేరుకోలు వేసి హింస పెట్టేటుంది. పేరుకోలు కాదు, పేరుకి పెట్టేటుంది. ఆ రేంజ్ లో ఉంటుంది. ఫస్ట్ మినిట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఎవరికైనా సరే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇదంతా పాజిటివ్ గా చెప్తున్నాను. సో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం అసలు ఏం చేసిండు అనడానికి చిన్న ఉదాహరణ. దీంట్లో శివ తాండవం, ఉగ్ర తాండవం చేసిండని నేను చెప్పను, ఎందుకంటే ఏం చేయలేదు. కానీ మీరు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొత్తగా చూస్తారు. ఎంత కొత్తగా చూస్తారంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేయడంలో రీక్రియేట్ చేసిందని చెప్పాలి. మీకు ఎన్ని ఎలివేషన్లు కావాలా? ఎన్ని ఎలివేషన్స్ ఉంటాయి సినిమాలో. ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ పవన్ కళ్యాణ్ కి ఫేస్ కనబడడానికి 5 నిమిషాలు టేక్ అయింది సార్. ఫస్ట్ చెయ్యి, దాని తర్వాత కాళ్ళు, ఒక కట్టు ఒక సీన్, ఒక కట్టు ఒక సీన్ అంటారు కదా, అన్ని కట్లు వేసిన తర్వాత స్క్రీన్ మీదకి 2 ఐస్ తోటి కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎంట్రీ నాయుడు మ్యాథ్స్. ఒక్కొక్కడైతే బట్టలు చింపుకోవడానే చెప్పుకోవాలి. ఇక దాని తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో ఇంకేమైనా ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే, తమన్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే బుద్ధుడు సినిమాలో. ఎంత మ్యూజిక్ కావాలో మీకు అంత లౌడ్ మ్యూజిక్. సినిమా థియేటర్ అంతా ఈ అరకులకు అయితే ఎత్తైతే మనోడు మ్యూజిక్ అయితే, కానీ ఒక థియరీ ఉంటది కదా మ్యూజిక్ డైరెక్టర్లకి. సినిమా మొత్తంలో 90% ఆఫ్ ది రీ రికార్డింగ్ అండ్ బీజిఎం ఉంటే ఏదో ఒక 10% దగ్గర ఆగాలి. కానీ ఇది ఎక్కడ ఆగదు, మీకు నాన్ స్టాప్ కొట్టుడే కొట్టుడు తమన్. సో ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా 90s 40s లో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా 90s 40s లో అక్కడ జపనీస్ లో అక్కడ ఎవరి పుట్టిండు, ఎక్కడ పుట్టిండు అనేది ఏమి చూపించడు. డైరెక్ట్ ఆయన అక్కడ పుట్టడం, దాని తర్వాత అక్కడి నుంచి షిప్ లో ఏదైతే మన ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఉంటుంది అక్కడ, ఆ షిప్ లో మనోడు ఏం చేశాడంటే ప్రకాష్ రాజ్ కొన్ని కోట్లు విలువ చేసే ఒక బంగారు బిస్కెట్ ను తీసుకొని పోతుంటాడు. అక్కడ వేరే వాళ్ళు ఆ బంగారు బిస్కెట్లతో పాటు ప్రకాష్ రాజ్ ని వేసేద్దామని ఆ కోర్ట్ లో అనుకుంటాడు. అప్పుడు మనోడు, అప్పుడు ఏజ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏజ్ స్వీట్ 18-19 లో ఉంటాడు అనమాట. ఒక రేంజ్ లో ఫైట్ చేస్తాడు. ఆ రేంజ్ ఫైట్ మీరు నెక్స్ట్ లెవెల్ ఫైట్ ఉంటుంది. అది చిన్నప్పటి పాత్ర నాకు అనిపించింది. అఖీరా ఆనంద్ గాని వేసి ఉంటది, మంచి డెబ్యూ అనిపించింది, కానీ చేయలేకపోయింది. అది మన తర్వాత మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఇక సినిమా వచ్చేసి ఏంటంటే, పవన్ కళ్యాణ్ దగ్గర నువ్వు నాతో ఉండు అని చెప్తాడు. చెప్తే లేదు నేను నీతో నీకు తోడుగా ఉంటాను అంటే సినిమా స్టార్ట్ అవుతుంది. ఇది కట్ చేస్తే మనోని మొత్తం ఫస్ట్ మొత్తం మీకు ఎన్ని ఎలివేషన్స్ కావాలో అన్ని ఎలివేషన్స్. ఇది జస్ట్ బికాస్ ఆఫ్ ఒక ఫ్యాన్ బేస్డ్ సినిమానే. పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా, నాకైతే పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ లో అదిరిపోయేలా కనిపించింది. కానీ వింటేజ్ స్క్రీన్ ప్లే అయితే కనిపించదు. దీంట్లో వింటేజ్ స్క్రీన్ ప్లే అయితే కనిపించదు. ఇది మొత్తం ప్లస్ పాయింట్స్ అన్నమాట. ఇక దీనికోసం నెగిటివ్ మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ కోసం బాగా మాట్లాడుతున్నారు. సుజిత్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇతను రన్ రాజా రన్ అనే సినిమాని తీసి అనుకుంటారు. కానీ దానికన్నా ముందు రన్ రాజా రన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్, దాంతో పాటు ప్రేమ కాదు అనే షార్ట్ ఫిల్మ్, ఇంకా ఎన్నో షార్ట్ ఫిల్మ్ తీసిన ఒక చిన్న పార్టీ ఒక డైరెక్టర్. అతనికి స్టార్లని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉందా లేదా అంటే అబ్సల్యూట్లీ ఉందనే చెప్పుకోవాలి. అసలు ఏం చూసి నమ్ముతారో తెలియదు కానీ హీరోని మత్తుకు ఒక మస్తు మ్యాసివ్ గా చూపిస్తారు. సాహో మీరు ఉదాహరణ చూస్తే, సాహో ఈ టైంలో రిలీజ్ అయితే హిట్ అయ్యే సినిమా. అది 2019 లోనే తీసింది, చాలా ఎర్లీలో చూసాను. సో దాంట్లో కండిషన్ కనిపిస్తాడు. దాంతో పాటు ఇప్పుడు ఈ సినిమా ఏదైతే ఉందో, యాక్చువల్లీ ఈ సినిమాని ఫుల్ లెంత్ కూడా చెప్పలేదు స్టోరీ, ఓన్లీ కట్ 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 పేజెస్ చెప్పాడు. దాంతో పాటు ఇక్కడ సుజిత్ ఏంటంటే డై హ్యాడ్ ఫ్యాన్ అవ్వ పవన్ కళ్యాణ్. ఒక ఫ్యాన్ డైరెక్టర్ గా మారి సినిమా చూస్తే ఎట్లుంటది అనేది ఉదాహరణ ఇదే. ఎందుకంటే ఫుల్ లిబర్టీ ఉంటుంది సినిమాలో, నీకు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ వాడుకున్నాను కూడా. జానీ సినిమా టెంప్లెట్ ని తీసుకొచ్చి వాడుతున్నాడు జన దగ్గర. దాంతో పాటు తమ్ముడు సినిమాలో సూర్య పాత్ర ఉంది, ఆ సూర్య పాత్రని దీంతో తీసుకొచ్చి పెడతాడు. అదే మాస్టర్ చేయింది. దాంతో పాటు మీకు ఎంత లిబర్టీ కావాలి. దాంతో బద్రీ సినిమా వికెట్ ఫేసింగ్ ద మిర్రర్, దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టండి. ఏంటంటే ఒక ఫ్యాన్, ఒక కల్ట్ ఫ్యాన్ ఎలా ఉంటాడు అన్నదానికి ఉదాహరణ ఇదనమాట. మరి టోటల్ గా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందా లేదా అంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఊచకోత. ఇక ఎన్ని తలలు నరికింది అనేది ఇప్పటికీ లెక్కలేదు. సినిమాలో అన్ని తలలు ఎగిరిపోతాయి. ఇంకోటి మాట్లాడుకోవడం మర్చిపోయాను, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇంత మంచి ఇంటర్వెల్ సీన్ మీరు ఎక్కడ చూసి ఉండరు అని అంటారు కదా.
ఇలాంటి ఇంటర్వెల్ సీన్లు చాలా చూసాం మనం. ఎందుకంటే ఇలాంటి తలలు నరికే సీన్లు ఎన్ని ఉన్నాయంటే అతను ఒక్కడే సినిమాలో తలలు నరికే సీన్ ఉంది, అశోక్ సినిమాలో ఇదే సీన్ ఉంది, ఇంటర్వెల్ బ్యాంక్స్, దాంతో పాటు ఉయ్యాల వారి నరసింహ సినిమాలో కూడా ఇలాంటి బ్యాంక్స్ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మనం ఒక కొత్తగా ప్రెజెంట్ చేసాడు అనమాట దీంట్లో. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇంకొకటి చెప్పుకోవడానికి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా అయితే కూర్చోబెట్టిందో సెకండ్ హాఫ్ లో సినిమా చాలా లాగ్. ఎంత లాగ్ అంటే కంటిన్యూటీ అనే షార్ట్సే ఉండవు. సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎవరైతే ఫీమేల్ లీడ్ ఇంకొక రోల్ ఉంటుందో విలన్ పోయి అలా అటాక్ చేసిన తర్వాత ఈమె బ్యాక్గ్రౌండ్ లో చెప్తుంటది ఒక వాయిస్. ఏమని చెప్తుందంటే తను తన ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలేసుకున్నాడు, కానీ ఇప్పుడు తన ప్రేమనే చంపితే యుద్ధం ఎలా మొదలు పెట్టాడు అంటది. కానీ ఇక్కడ చనిపోయిందని ఈమెకు తెలియదు. ఇది ఒక డెడ్లీ మిస్టేక్. సినిమాలో కంటిన్యూటీ లేదు, ఇష్టం ఉన్న స్క్రీన్ ప్లే వాడింది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ కూతురుని కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ కంటిన్యూటీ షాట్ లేదు. అంటే కిడ్నాప్ చేసే ముందు బియర్డ్ మొత్తం చాలా బ్లాక్ ఉంటది, కార్ లో డ్రైవ్ చేసేటప్పుడు మొత్తం బియర్డ్ అంతా వైట్ గా ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్ లోకి వచ్చేసరికి బియర్డ్ మొత్తం మళ్ళీ బ్లాక్ కలర్ లో ఉంటది. చాలా కంటిన్యూటీ మిస్టేక్స్ ఉన్నాయి. ఇక దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే తన భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ మనోడు బాంబేకి రావడం వస్తుంది. ఎప్పుడైనా పిల్లం చచ్చిపోయిన తర్వాత చాలా దుఃఖ సముద్రంలో శోక సముద్రంలో ఉంది, అదే ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసుకుని అలానే పోతే నాకు బాగుంది అనిపించింది. కానీ ఏంటంటే మళ్ళీ బూట్ కట్ పైన గుర్తించుకున్నాడు పవన్ కళ్యాణ్. బూట్ కట్ లెదర్ లో గుర్తించుకొని మళ్ళీ పిల్లం చచ్చిపోయిన తెల్లారే సినిమాలో మనకి ఎంట్రీ ఉంటుంది. అంటే కొన్ని కంటిన్యూటీ షార్ట్స్ బాగాలేవు. ఎందుకంటే సినిమాలో ఎంత అయితే వాడుకోవాలనుకున్నాడో అంత వాడుకున్నాడు, కానీ బేసిక్ గా టెంప్లెట్ మిస్ అయింది. ఇక దాంతో పాటు సాహో కనెక్టివిటీ ఉద్దురా బాబు అన్నా కానీ కనెక్టివిటీ చేసినట్టే అనిపిస్తుంది. ఇంకా ఇంకా పెద్ద జోక్ ఏమైనా ఉంది అంటే ఇమ్రాన్ హాష్మి మనోడు ఎలాంటి పాటలు వీళ్ళకి రాజా కానీ అవరపం కానీ ఈ ఆషిక్ బనే ఇలాంటి ఒక మంచి డ్రీమ్ మోడల్ అనమాట అమ్మాయిలకి. ఒకప్పుడు 20s కిడ్స్ వాళ్ళకైతే విపరీతమైన ఫ్యాన్ బేస్. కానీ ఈ సినిమాలో విలన్ గా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఒక కామెడీ అని చేసి ఆఖరికి ఒక బుక్ కానీ చేస్తారు, ఒక కామెడీ కానీ చేసి పెట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆపోజిట్ ఇద్దరు ప్రేమలో నిలబడితే ఆ కటౌట్ ఏ మట్టుకు సూట్ కాదు. ఇద్దరు ఫేస్ ఎదురైనప్పుడు రెండు సింహాలన్నా లేకపోతే రెండు గర్జించుకునే క్రూర మృగాలాగా పోట్లాడాల. కానీ అట్లా మనకు అనిపించదు, ఎందుకంటే ఆ విలన్ అయితే సూట్ కాలేదు, పెద్ద పాత్ర అయితే ఏం లేదు. ఫస్ట్ టెంప్లెట్ లో ఏదైతే కనబడుతుందో లాస్ట్ టెంప్లెట్ వరకు అదే తీసుకొచ్చిండు, దాంతో ఎండ్ చేసిండు సుజీత్ అని చెప్పాలి. ఈ సినిమా జస్ట్ బికాస్ ఆఫ్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే భయంకరంగా వస్తుంది. నాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే కొత్త వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసామనే అనిపిస్తుంది. సో ఇది గైస్ టోటల్ గా నా రివ్యూ, జెన్యున్ రివ్యూ ఇదైతే. నాకైతే సినిమా ఓకే ఓకే ఓకే, అంతకు మించి ఏం లేదు. పుచ్చుగాని దగ్గర ఉంటా మూడు టమాటా మేము ఏదైనా బాస్, జెన్యున్ రివ్యూ. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన మస్తు ట్రోల్ అవుతున్నాడు త్రివన్న నదుట ఓషి ఓషి ఓషి. బాయ్, నమస్తే.